హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము 8th క్లాస్ ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లోని రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఫార్ములాస్ గురించి చూద్దాం. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ద్వారా. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ చూడండి. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అటెంప్ట్ టెస్ట్ క్లిక్ చేస్తే ఏం లేవని చెప్తుంది. డౌన్లోడ్ చేసుకుందాము. డౌన్లోడ్ ఏదైనా ఒక మెయిల్ సెలెక్ట్ చేయండి, ఓకే చేయండి. డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ స్కూల్ ఎగ్జామ్స్, ఏపీఎస్సీఆర్టీ సిలబస్, 8th క్లాస్లో మ్యాథమెటిక్స్ 1 to 8 చాప్టర్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. 1 to 8 చాప్టర్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఎంసీక్యూలు మరియు ఫ్లాష్ కార్డ్స్ అని వస్తాయి. ఫ్లాష్ కార్డ్స్లో ఫార్ములాస్ ఉంటాయి. ఎగ్జామ్ ఛాంపియన్ సెలెక్ట్ చేయండి. ఎగ్జామ్ ఛాంపియన్ సెలెక్ట్ చేస్తే క్రియేట్ న్యూ అని వస్తుంది. క్రియేట్ అని కొట్టేసి డౌన్లోడ్ అయిపోతుంది. 8th క్లాస్లో ఉన్న చాప్టర్స్ మొత్తం, 8th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ చాప్టర్స్ మొత్తం డౌన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు అటెంప్ట్ టెస్ట్ రేషనల్ నెంబర్స్, ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ టచ్ చేస్తున్నాను. రేషనల్ నెంబర్స్లో ఫ్లాష్ కార్డ్స్కి వెళ్తున్నాను. చూడండి. ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్. మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్కి వెళ్తున్నాను. చూడండి. ఒక్కొక్కటి చూద్దాం. మెమరైజ్. డిఫైన్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనేది ఎలా ఉంటుంది డిఫైన్ చేయమని అంటున్నాడు. ఏ రేషనల్ నెంబర్ ఈజ్ ఎ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. p/q రూపంలో ఉండేటటువంటి వాటిని ఇంటీజర్స్ అని అంటారు. రేషనల్ నెంబర్స్ అని అంటారు. p/q రూపంలో ఉంటే రేషనల్ నెంబర్స్ అంటారు. p, q వచ్చేసి ఇంటీజర్స్. ఒక్కసారి మనము నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూద్దాం. p/q రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉండాలంటే, రేషనల్ నెంబర్ అంటే మనకి p/q రూపంలో ఉండాలి. ఇక్కడ q నాట్ ఈక్వల్ టు 0. p, q వచ్చేసి ఇంటీజర్స్. p, q ఇంటీజర్స్ అనమాట. p, q బిలాంగ్స్ టు z. ఇంటీజర్స్ అని అనమాట. p, q అనేవి ఇంటీజర్స్ ఏంటి అని అంటే 0 నుంచి మొదలైతే 0 ప్లస్ వాల్యూస్ అన్నీ ఉంటాయి, మైనస్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. వాటన్ని ఇంటీజర్స్ అని అంటాం. ఇంటీజర్స్ని i లేదా z అనేటటువంటి లెటర్ సూచిస్తామని చెప్పాం కదా. సరే, ఇంటీజర్స్లో ఉన్నటువంటి వాటిలో q అనేది ఒక 0, ఇంటీజర్స్లో 0 కూడా ఉంది కాబట్టి అందుకని q నాట్ ఈక్వల్ టు 0 అనడం అనమాట. ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం రేషనల్ నెంబర్స్ అని అంటున్నాం. సపోజ్ ఇక్కడ 2/3 రేషనల్ నెంబర్ అవుతుంది. 4/5 రేషనల్ నెంబర్ అవుతుంది. 1 రేషనల్ నెంబర్ అవుతుంది. అవదా 1 రేషనల్ నెంబర్. 1/1 రాయొచ్చు కదా. అట్లా p/q రూపంలో రాయగలిగినటువంటి అన్నింటినీ రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే. తర్వాత 0 రేషనల్ నెంబర్ అవుతుందంటే 0/1 రాయొచ్చు కదా. 0 రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లా p/q రూపంలో రాయగలిగిన వాటి అన్నింటినీ రేషనల్ నెంబర్స్ అని అంటారు. సపోజు 5/0 రేషనల్ నెంబర్ అవుతుందా? 5/0 రేషనల్ నెంబర్ కాదు. ఎందుకని మనకి ఇక్కడ కండిషన్లో చెప్పారు. ఏమని? q నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. ఒకవేళ డినామినేటర్ 0 అయితే అవి రేషనల్ నెంబర్స్ కాదు, అవి అన్డిఫైన్డ్ అని చెప్పి అంటాం అనమాట. సో p/q రూపంలో ఉండాలి. మరియు p, q బిలాంగ్స్ టు z అయి ఉండాలి. అంటే p, qలు ఇంటీజర్స్ అయి ఉండాలి. q అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అలాంటి వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటారు. p/q, p, q బిలాంగ్స్ టు z, q నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0 అవ్వకూడదు. నెక్స్ట్, డిఫైన్ ఏ రేషనల్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ ఫర్ రేషనల్ నెంబర్స్. అడిటివ్ ఐడెంటిటీ అని అంటే మనకి సమ్ చేసినప్పుడు, ఏదైతే మనకి సమ్ చేసినప్పుడు చూడండి, ది అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0 సిన్స్ p/q ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు p/q. అదే నెంబర్ వస్తుంది. దానిని అడిటివ్ ఐడెంటిటీ అని అంటారు. ది అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0 సిన్స్ p/q ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు p/q. ఏ నెంబర్ని అయితే అడిషన్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందో దానిని అడిటివ్ ఇన్వర్స్ అని అంటారు. దాని p/q ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు p/q. సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. అడిటివ్ ఇన్వర్స్ 3/4 ప్లస్
0 ఈజ్ ఈక్వల్ టు 3/4 అడిటివ్ ఇన్వర్స్ అంటుంది. 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 1కి అడిటివ్ ఇన్వర్స్ 0 అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ రేషనల్ నెంబర్స్? మల్టిప్లికేషన్ ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందో దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని అంటారు. ది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1 సిన్స్ p/q, p/q ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు p/q. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది 1 అవుతుంది. వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ p/q? p/qకి అడిటివ్ ఇన్వర్స్ -p/q అవుతుంది. ప్లస్కి అడిటివ్ ఆపోజిట్ మైనస్ కదా. అడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ పెట్టుకోవాలంతే. -p/q, p/q ప్లస్ -p/q ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ p/q ఏమవుతుందంటే -p/q అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. p/qకి మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఏమవుతుంది? q/p అవుతుంది. అంటే ఫ్రాక్షన్ అనేది తిరగబడుతుంది అన్నమాట. p/qకి అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే q/p అవుతుంది అన్నమాట. బికాజ్ p/q ఇంటూ q/p ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మరియు ఆ నంబర్ని మనం రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1 రావాలన్నమాట. దానిని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటారు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్, స్టేట్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్. అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్ క్లోజర్ ప్రాపర్టీ అని అనమాట. అడిషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అంటే క్లోజర్ ప్రాపర్టీ. రెండు రేషనల్ నెంబర్స్ని సమ్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఎప్పుడైనా సరే ఒక 2 రేషనల్ నెంబర్స్ని కనుక యాడ్ చేస్తే వచ్చేది రేషనల్ నెంబరే అవుతుంది. దీనిని అడిటివ్ క్లోజర్ ప్రాపర్టీ అని అంటారు. క్లోజర్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ అని అంటారు అనమాట. అంటే 2 రేషనల్ నెంబర్స్ని సపోజ్ 1/2 ప్లస్ 1/2ని యాడ్ చేస్తే 2/2 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అనేది రేషనల్ నెంబరే కదా, 1/1 అనేది రేషనల్ నెంబరే కదా. అట్లా క్లోజర్ ప్రాపర్టీ. ది సమ్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్. క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్, స్టేట్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ రేషనల్ నెంబర్ వస్తుందా? ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. చూడండి, 2 రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఏవైనా 2 రేషనల్ నెంబర్. సపోజ్ 1/2 అనేది ఒక రేషనల్ నెంబరు, 1/2 అనేది ఒక రేషనల్ నెంబరు ఇంటూ 3/4 అనేది ఒక రేషనల్ నెంబరు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/8. 3/8 కూడా రేషనల్ నెంబరు. అట్లా ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్, స్టేట్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ b ప్లస్ ఏ. అంటే చూడండి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటే కనుక a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ ఏ అయితే కనుక కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేట్టు సాటిస్ఫై అయినట్టు. ఇక్కడ చూడండి, 2 రేషనల్ నెంబర్స్ a/b ఒక రేషనల్ నెంబరు, c/d అనేది ఒక రేషనల్ నెంబరు. a/b ప్లస్ c/d ఈజ్ ఈక్వల్ టు c/d ప్లస్ a/b. ఇటు నుంచి అటు నుంచి ఇటు రాసేసాం అనమాట. దాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటారు అనమాట. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఒకసారి చూద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ ఏ. ఇదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ ఏ. ఇక్కడ చూడండి, మనకు రేషనల్ నెంబర్స్ తీసుకుంటే a/b ప్లస్ c/d ఈజ్ ఈక్వల్ టు c/d ప్లస్ a/b అవుతుంది. ఇదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సపోజ్ మనకి 1/2 ప్లస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 3/5 ప్లస్ 1/2 అవుతుంది అన్నమాట. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, స్టేట్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అన్నాడు. ఏంటది? a/b ప్లస్ c/d ఈజ్ ఈక్వల్ టు c/d ప్లస్ a/b.
నెక్స్ట్ స్టేట్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. మల్టిప్లికేషన్కి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. అట్లాగే ఏ బై బి ఇక్కడ రెండు రేషనల్ నెంబర్స్ ఏ బై బి ఒక రేషనల్ నెంబరు, సి బై డి అనేది ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే ఏ బై బి ఇంటూ సి బై డి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఇంటూ ఏ బై బి అని రాశాడు అనమాట. ఏ బై బి ఇంటూ సి బై డి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఇంటూ ఏ బై బి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటిది? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇక్కడ ఏ బై బి అనేది ఒక రేషనల్ నెంబరు, సి బై డి అనేది ఒక రేషనల్ నెంబరు ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఇంటూ ఏ బై బి. సి బై డి ఇంటూ ఏ బై బి. ఇదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1/2 ఇంటూ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1/2 అవుతుందన్నమాట. అది నెక్స్ట్ స్టేట్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఫార్ అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అడిషనల్ అసోసియేటివ్ ప్రాపర్టీ అన్నమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అది అసోసియేటివ్ ప్రాపర్టీ. చూడండి, అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ అన్నాడు. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ అన్నాడు అనమాట. అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇదే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏ బదులుగా ఏం తీసుకున్నాము మనము? ఏ బై బి అనే రేషనల్ నెంబర్ తీసుకున్నాము, ప్లస్ సి బై డి అనే రేషనల్ నెంబర్ తీసుకున్నాము, ప్లస్ ఈ బై ఎఫ్ అనే రేషనల్ నెంబర్ తీసుకున్నాము ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ బ్రాకెట్ సి బై డి ప్లస్ ఈ బై ఎఫ్. ఈ విధంగా అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటాం దీన్ని, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇంకా ఎగ్జాంపుల్ వస్తే మనకి 1/2 ప్లస్ 2/5 ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2/5 ప్లస్ 3/4 ఇట్లా రాసుకోవచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ అడిషన్. నెక్స్ట్ ఏ బై బి ప్లస్ సి బై డి ప్లస్ సి బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సి బై డి ప్లస్ ఈ బై ఎఫ్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మల్టిప్లికేషన్లో చూడండి, ఏ బై బి ఇంటూ సి బై డి ఇంటూ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ సి బై డి ఇంటూ ఈ బై ఎఫ్. ఇదే మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ స్టేట్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ద అడిషన్ ఫర్ రేషనల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో అడిషన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేషన్ మరియు అడిషన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అడిగినాడు. ఏ బై బి సి బై డి ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ సి బై డి ప్లస్ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ సి బై డి ప్లస్ ఏ బై బి ఇంటూ ఈ బై ఎఫ్ అనమాట. ఇది మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏం రాస్తాం మనం? ఏ బై బి ఇంటూ బి ప్లస్లో సి బై డి ప్లస్ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ సి బై డి ప్లస్ ఏ బై బి ఇంటూ ఈ బై ఎఫ్ అంటాం. ఎఫ్ రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ న్యాచురల్ నెంబర్స్ రిలేటెడ్ టు రేషనల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ అనేవి రేషనల్ నెంబర్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అన్నాడు అనమాట. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఎన్ కెన్ బి రిటర్న్ యాజ్ n/1, హెన్స్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్సే. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి న్యాచురల్ నెంబర్స్? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి స్టార్ట్ అవుతాయి న్యాచురల్ నెంబర్స్. 1 2 3 4 5 అట్లా అండ్ సో ఆన్ అనమాట. అప్పుడు ఈ 1 నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క నెంబర్ని 1/1 రాయొచ్చు, 2/1 రాయొచ్చు, అట్లా n వరకు n/1 అని రాయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే. హౌ ఆర్ ఇంటీజర్స్ రిలేటెడ్ టు రేషనల్ నెంబర్స్? ఇంటీజర్స్ అంటే ఏమేంటివి? 0 ప్లస్ వాల్యూస్, మైనస్ వాల్యూస్, ఇవన్నీ కూడా. వీటన్నిటినీ కూడా మనము చూడండి, ఎవ్రీ ఇంటీజర్ జెడ్ కెన్ బి రిటర్న్ యాజ్ z/1, హెన్స్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్ అయినా సరే, ఇప్పుడు 0ను కూడా 0/1 రాయొచ్చు. 0/1 ఏమవుతుంది? 0నే అవుతుంది. 0 అనేది రేషనల్ నెంబరా కాదా? రేషనల్ నెంబరే. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగా ఏ ఇంటీజర్నైనా సరే p/q రూపంలో రాయవచ్చు. q ≠ 0 రాయవచ్చు. కాబట్టి దానిని మనము ప్రతి ఒక్క ఇంటీజర్ రేషనల్ నెంబర్ అవుతుంది. ప్రతి ఒక్క ఇంటీజర్ రేషనల్ నెంబర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా టు యాడ్ 2 రేషనల్ నెంబర్స్? 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? 2 రేషనల్ నెంబర్స్ ఇక్కడ ఏం చెప్పాడు? a/b, c/d అన్నాడు. a/b ప్లస్ c/d, a/b ప్లస్ c/d అవుతుందంట. చూడు, సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. చూడండి, సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ చూడండి. a/b ఒక రేషనల్ నెంబరు ప్లస్ c/d ఒక రేషనల్ నెంబరు. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలంటే ఎట్లా? చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. రెండే కాబట్టి. ఇప్పుడు ad ప్లస్ cb లేకపోతే bc బై bd ఈ విధంగా చేయొచ్చు. ad ప్లస్ bc బై bd, ad ప్లస్ bc బై bd ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈ విధంగా 2 రేషనల్ నెంబర్స్ మనము యాడ్ చేయవచ్చును. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా టు సబ్ట్రాక్ట్ 2 రేషనల్ నెంబర్స్? సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి? చూడండి, సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి? ad మైనస్ bc బై bd అవుతుంది అనమాట. చూడు, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము? 2 రేషనల్ నెంబర్స్ ఏంటి? 2 రేషనల్ నెంబర్స్ వచ్చేసి a/b ఒక రేషనల్ నెంబరు మైనస్ c/d ఒక రేషనల్ నెంబర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషనే, ad మైనస్ bc బై bd అంటాం అనమాట. ఇదే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా టు మల్టిప్లై 2 రేషనల్ నెంబర్స్? మల్టిప్లై చేయాలంటే 2 రేషనల్ నెంబర్స్ ఎట్లా? a/b c/d, a/b ఇంటూ c/d, ac/bd అవుతుంది అనమాట. ac/bd. చూడండి, మల్టిప్లికేషన్ a/b అనేది ఒక రేషనల్ నెంబరు, ఇంటూ c/d అనేది ఒక రేషనల్ నెంబరు, ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ చేయాలంటే డైరెక్ట్గా a ఇంటూ c, ac/bd, ఇది మల్టిప్లికేషన్ చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా టు డివైడ్ 2 రేషనల్ నెంబర్స్? డివైడ్ చేయాలంటే ఎట్లా? 2 రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేయాలంటే ఎట్లా? చూడండి, a/b అనేది ఒక రేషనల్ నెంబరు డివైడెడ్ బై c/d అనేది ఒక రేషనల్ నెంబరు. డివైడ్ చేయాలి కాబట్టి, ఇప్పుడు డివైడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే a/b ఇంటూ పెట్టుకునేసి ఈ ఫ్రాక్షన్ని d/c అని రాసుకుంటాం. అంటే రెసిప్రోకల్ రాసేసుకుంటాం, దానికంటే తిరగదీపి రాసేసుకుంటాం, d/c రాసుకుంటాం అనమాట. d/c రాసుకుంటాం. అంటే ఇక్కడ మనకి c/d ≠ 0 అని ఇచ్చినాడు. c/d ≠ 0 ఎందుకంటే ఇక్కడ రేషనల్ నెంబర్ అనేది ఎప్పుడు డినామినేటర్ అనేది 0 కాకూడదు కాబట్టి. సరే, ఇది ఇప్పుడు ad ఇంటూ ad/bc అవుతుంది. ad/bc అవుతుంది అనమాట. ad/bc. నెక్స్ట్ క్వశ్చన్,
హౌ టు ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. రెండు రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ను కనుక్కోవడం ఎలా. రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయడమే. ప్లస్ చేసి బై 2 చేయడం. చూడండి, ఎనీ టూ రేషనల్ నెంబర్స్ చూడండి, ఏ బై బి ప్లస్ సి బై డి, రెండు ప్లస్ చేసి బై 2 చేసి చేయడం అనమాట. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్, ఏ బై బి అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుందాం. ఏ బై బి అనేది ఒక రేషనల్ నెంబరు, సి బై డి అనేది ఒక రేషనల్ నెంబర్. ఈ రెండు రేషనల్ నెంబర్కి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ కనుక్కోమంటే ఏం చేయాలి? ఏ బై బి ప్లస్ సి బై డి బై 2 చేయాలన్నమాట. బై 2 చేసేసి సరిపోతుంది అనమాట. రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ మనకి వస్తుంది అనమాట. మిడిల్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ మనకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు దీన్ని చూద్దాం. సపోజ్ 1/2 ఉంది. 1/2 1/2 3/4 ఉంది అనుకుందాం. 1/2 3/4 అనుకుందాం. ఇవి రెండు రేషనల్ నెంబర్స్. వీటికి మధ్యలో ఉన్న నెంబర్ కావాలంటే బై 2 చేస్తే సరిపోతుంది అనమాట. బై 2 చేసేస్తే అంటే వీటిని యాడ్ చేసి బై 2 చేయాలి. యాడ్ చేసి బై 2 చేయాలన్నమాట. యాడ్ చేసి బై 2 చేసేస్తే సరిపోతుంది. చూడండి, వీటిని ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి, 4 1s are 4 ప్లస్ 3 2s are 6, 6/4 2s are 8, 8/2 అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు చూడండి, 4 + 6 ఎంత? 4 + 6 వచ్చేసి 10/8. బై 2ని కాస్త ఇంటూ 1/2 రాసుకుందాం. ఇప్పుడు చూడండి, 10/16, 2 5s are 2 8s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/8 అనేది వస్తుంది అన్నమాట. 5/8 అనేది వస్తుంది. అట్లా మనము టూ రేషనల్ నెంబర్స్ని మనము మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. చేయాలన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్? స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఏంటి? పీ బై క్యూ, క్యూ నాట్ ఈక్వల్ టు 0 అని అంటాము. ఇక్కడ క్యూ గ్రేటర్ దాన్ 0 అని అన్నమాట. గ్రేటర్ దాన్ 0 ఎందుకన్నాడంటే క్యూ గ్రేటర్ దాన్ 0 అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఏ రేషనల్ నెంబర్ పీ బై క్యూ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పీ అండ్ క్యూ ఆర్ కోప్రైమ్ నెంబర్స్. జీసీడీ 1 అన్నాడు అండ్ క్యూ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని కోప్రైమ్ నెంబర్ అంటారు కదా. చూడండి, ఇక్కడ రేషనల్ నెంబర్కి స్టాండర్డ్ ఫామ్ ఏంటి అని అన్నమాట. స్టాండర్డ్ ఫామ్ అడిగాడు. ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ చూడండి, పీ బై క్యూ మామూలు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తాం మనం. కాకపోతే ఇక్కడ ఏమన్నాడంటే జీసీడీ 1 అన్నాడు. జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు అనమాట. వీటిని కోప్రైమ్ నెంబర్స్, పీ క్యూ కోప్రైమ్ నెంబర్స్ అన్నాడు. పీ క్యూ అనేవి కోప్రైమ్ నెంబర్స్ అన్నమాట. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే వాటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే, రెండింటికి కలిపి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అన్నమాట. జీసీడీ అని మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎప్పుడైనా ఏదైనా క్యాన్సిలేషన్ వస్తే, ఏదైనా ఒక ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్ని సింప్లిఫై చేసి సింప్లెస్ట్ ఫామ్లో రాయాల్సినప్పుడు మనము జీసీడీని కనుక్కుంటాం అనమాట. ఆ జీసీడీ వచ్చిన నెంబర్ తోటి మనం క్యాన్సిల్ కొడతాం. ఆ విధంగా జీసీడీ కనుక్కుంటాం అనమాట. అట్లాగే ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్ ఏవైనా సరే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ కనుక కోప్రైమ్ నెంబర్స్ కనుక అయినట్లయితే అదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. అదే సింప్లెస్ట్ ఫామ్. అక్కడ కూడా ఏమన్నాడంటే రేషనల్ నెంబర్స్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయమన్నాడు. అందువల్ల ఇక్కడ పీ బై క్యూ నాట్ ఈక్వల్ 0, క్యూ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. మరియు జీసీడీ 1 అన్నాడు అనమాట. జీసీడీ 1 అని అంటే కోప్రైమ్ నెంబర్స్ అని అర్థం అనమాట. కోప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా. కోప్రైమ్ నెంబర్స్ ఏమిటి? సపోజ్ 3,8 ఉందనుకో, ఇవి కోప్రైమ్ నెంబర్స్. 8కి 3కి మధ్యలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కామన్ ఫ్యాక్టర్స్. అవి కోప్రైమ్ నెంబర్స్. సపోజ్ 3,9 ఇవి కోప్రైమ్ నెంబర్సా? కాదు. ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది, 1 ఉంది. అందుకని అవి కోప్రైమ్ నెంబర్స్ కాదనమాట. ఇవి కోప్రైమ్ నెంబర్స్ అంటారు. కోప్రైమ్ నెంబర్స్ అని అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేవు అని అర్థం. జీసీడీ 1 అని అర్థం అనమాట. సరే, ఇక్కడ క్యూ గ్రేటర్ దాన్ 0 అని అంటే క్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అని ఎందుకు చెప్పాడు అని అంటే
క్యూ గ్రేటర్ దాన్ 0 అని అంటే ఎప్పుడైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నట్లయితే ఒక రేషనల్ నెంబరు 4/9 తీసుకున్నాడు అనుకో, 4/9 తీసుకున్నాడు అనుకో, ఇప్పుడు ఇక్కడ -4/9 ఒకటి తీసుకున్నాడు అనుకో, -4/9. ఇప్పుడు ఇవి రెండు రేషనల్ నెంబర్సేనా, ఇది రేషనల్ నెంబరే, ఇది కూడా రేషనల్ నెంబరే. ఇక్కడ డినామినేటర్ అనేది గ్రేటర్ దాన్ 0 అని అన్నాడు. మరి ఇది న్యూమరేటర్లో ఇది టోటల్గా మైనస్ వాల్యూ కదా అని అంటే ఎప్పుడైనా సరే మైనస్ని న్యూమరేటర్లోనే మనం మెన్షన్ చేస్తాము, డినామినేటర్లో మెన్షన్ చెయ్యము అని చెప్పేసి చెప్పేదానికోసరంగా క్యూ గ్రేటర్ దాన్ 0 అని చెప్పాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. ఆర్ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అంటే క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ అంటే రెండు రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుందా? ఎస్, ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. రెండు రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి రేషనల్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఆర్ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ డివిజన్. రెండు రేషనల్ నెంబర్స్ని డివిజన్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుందా? ఎస్, రేషనల్ నెంబరే వస్తుంది. కాకపోతే డివిజన్ చేసేటప్పుడు ఒక డినామినేటర్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ 0 అవ్వకూడదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది 0 అవ్వకూడదు అంటే నాన్ జీరో డివైజర్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాన్ జీరో డివైజర్. ఓకే, కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి.